ఎక్కడెక్కడో చిన్న చిన్న సమస్యలకు మేము తప్పుగా అనుకోకూడదు. ఆంటీ గారికి ఇబ్బంది వచ్చిందని ఒకటే రోజులో సీఎం స్పందించాడు. అదే మా అందరి ఇందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చూడండి మమ్మల్ని ఎలా ఎలక్షన్ టైంలో వాడుకొని ఇప్పుడు గాలికి వదిలేస్తున్నారు మమ్మల్ని. మేము ఏం చేయమండి అంటే ఒక ఫుడ్ మేము తప్పుగా అనుకోకండి, మళ్ళీ మీరు మాట్లాడుతున్నామని. ఆంటీకి అలా జరిగిన సమస్య ఇస్తే గ్రామీణ ప్రాంతాలలో మా అమ్మ మా నాన్న ఇంకేం చేయాలి? మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు రోజు కూలికి వెళ్తున్నా కానీ మాకు డబ్బులు లేవు. ఎన్ని రోజులను తిరిగి 80 రోజుల నుంచి తిరిగి అసలు కడుపు రగిలిపోతుంది. ఎవరు చెప్పుకోవాలో ఎక్కడ చెప్పుకోవాలో? మీడియాలకు ఇచ్చినాం, 64 మంది గెలిపించిన 64 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, మినిస్టర్లకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఎలక్షన్ ముందే ఇస్తామని చెప్పి ఇప్పుడే ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికి 15 మంది మా మిత్రులు చచ్చిపోయారు. ఇక్కడ డబ్బులు రూపాయి పోగేసుకొని అందరం ఇది మన క్యాటరింగ్కి వెళ్ళి డబ్బులు కట్టుకొని హైకోర్టులో కేసేస్తే హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తే 8 మంది లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో 15 లక్షలు పెట్టి మమ్మల్ని ఓడగొట్టారు, స్టే ఆర్డర్ని పోగొట్టారు. ఇంకా మేము ఏం చేయాలి? ఇంకా తలా ఒకళ్ళ కిడ్నీలు అమ్ముకొని లాయర్ ఫీజులు